ఆ తర్వాత మళ్ళీ బీఆర్ ప్రభుత్వం మళ్ళీ మంత్రిగా పనిచేసి అసలు మీరు ఎందుకు మీ పార్టీ నుంచి బహిష్కరణ గురైనా చెప్పగలరా? మీరు ప్రజల యొక్క భూములని స్వాహా చేసినందుకు గాను ఈటెల రాజేందర్ గారిని అప్పటి ప్రభుత్వం బహిష్కరించేది మర్చిపోయారా? నిన్న బీజేపీ పార్టీ ఎంపీ గెలిచిన తర్వాత అప్పుడే పునీతులైనారు ఈటెల రాజేందర్ గారు. నిన్న ముసిముసి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన మీరు మాట్లాడుతూ ఉంటే ఒక నక్క ఆవుతోలు కప్పుకొచ్చి మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక గుంట నక్క వచ్చి ఆవుతోలు కప్పుకొని మాట్లాడుతున్నా మీరు కొంచెం మన సిగ్గుండాలి. బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు బీజేపీలకు పోగానే కడిగిపోయినాయా? 2014 నుంచి 2018 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మీరు కమిషన్ అనే పదాన్ని పుట్టించిందే మీరు. సాయంత్రం అయిన తర్వాత సెక్రటరియట్లో మీ క్యామర్లో అర్ధరాత్రి వరకు ఎందుకుంటుండే పబ్లిక్ క్యాడరు? కమిషన్ కోసం కాదా? కమిషన్ డిసైడ్ ఎవరు డిసైడ్ చేసిర్రు? అప్పుడు హరీష్ రావు, అప్పుడు ఈటెల రాజేందర్ ఇద్దరే. మీరు కమిషన్లు తీసుకొని అందరు మీలాగా పనిచేసుకుంటారా? కమిషన్లకు కేర్ ఆఫ్ ఐడి కార్డు ఆధార్ కార్డు ఉన్నారా అంటే అది హరీష్ రావు, ఈటెల రాజేందర్. అప్పుడు ఆ సమయంలో ఈటెల ముసిముసి నవ్వుకు మాట్లాడుతూ ఉన్నాడు, బ్రహ్మానందం మాట మాట్లాడుతూ ఉన్నాడు. తనకు తాను హీరో అనుకునే వ్యక్తి, కామెడీ కన్నా ఆదో నటుడు ఎవరంటే అది ఈటెల రాజేందర్ మాత్రమే. అసలు మనిషివేనా అసలు నువ్వు? 2014 సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా ప్రమాణం చేసి సెక్రటరియట్ని ఒక కమిషన్ అడ్డగా ఓవరా చేసింది మీరు కాదా? సాయంత్రం 5 కాగానే సెక్రటరియట్లో కూర్చొని దందా చేసింది ఎవరు? ఇదే ఈటెల రాజేందర్ కాదా? కమిషన్ లేకుండా బిల్లు ఆపింది ఎవరు? అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాదా? దాన్ని కంటిన్యూ ఎవరు చేసింది? హరీష్ రావు చేసిండు. ఈ ఇద్దరు తోడు దొంగలు ఒక వారం మీరు మాట్లాడతారు, ఒక వారం ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు కూడా మనం ఫోన్ లిస్ట్ కాల్ చూస్తుంటే హరీష్ రావు నుంచి ఈటెల రాజేందర్కి ఫోన్ పోతుంటాయి, ఈటెల నుంచి హరీష్ రావు ఫోన్ పోతూ ఉంటాయి. మరి ఇద్దరు వేరే పార్టీ, మరి ఒక ఆయన బీజేపీ, ఒకరు బీఆర్ఎస్. అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు ఇద్దరే. ఈటెల రాజేందర్, హరీష్ రావు ఇద్దరు 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంటే మీరు కమిషన్లు తీసుకుంటే, మీరు కమిషన్లు తీసుకొని మీరు పనిచేస్తే, కాంట్రాక్టులు ఇబ్బంది మీరు పనిచేస్తే ఆ బురద మా పైన ఇస్తారా? నిన్నైతే బీజేపీ ఆఫీస్లో పోయిన తర్వాత మాట్లాడుతుంటే ఈటెల రాజేందర్ ఒక నక్క ఆవు తోలు కప్పుకొని మాదిరిలా మాట్లాడుతున్నాడు. దీనికన్నా అన్యాయంగా ఉంటుందా? 2014 సంవత్సరంలో ఈటెల రాజేందర్ యొక్క ఆస్తి విలువ ఎంత? 2014 సంవత్సరంలో హరీష్ రావు ఆస్తి విలువ ఎంత? కమిషన్లు డిసైడ్ చేసింది మీరు, కమిషన్లకు కక్కుతు పడింది మీరు. బీఆర్ఎస్ పార్టీలో పాపాలు చేసి బీజేపీలో పోగానే ఈటెల రాజేందర్ ఏమన్నా పురాణ పురుషుడు అయిపోయిందా? లేకపోతే కలియుగ దైవం అయిపోయిందా? మల్కాజిగిరి నియోజకవర్గం తర్వాత పార్లమెంట్ అయిన తర్వాత అభ్యర్థి అయిన తర్వాత
ఈటల రాజేందర్ గారు ఇప్పుడు పార్లమెంట్లో మల్కాజ్గిరి సంబంధం మాట్లాడిండా? పొద్దున్న లోగానే పంచాయతీలు సాయంత్రం వరకు. ఇప్పుడు కూడా ఈటల ఇల్లు కూడా ఎప్పుడు పంచాయతీలు అడ్డానే, కమిషన్లు కూడా ఆయన పని చేయడాయే. ఒక పచ్చకామర్లోనికి ఊరంతా పచ్చ కనబడుతుంది. 2014 నుంచి 23 వరకు అక్కడ ఈటల రాజేందర్, ఆ తర్వాత హరీష్ రావు, వీళ్ళిద్దరికి పచ్చకామర్లు వచ్చిన తర్వాత తాము చేసిన పని అంతా మేమే చేస్తామనుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ స్కీమ్ల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ స్కామ్ల పార్టీ. మీరు కమిషన్ల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కమిషన్ల కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఏ విధంగా వచ్చినాయి? 2014 ముందు ఆస్తులు ఎంత, 2014 ఆస్తులు ఎంత? ఈ ఇద్దరిది. మీరా మాట్లాడేది మా కాంగ్రెస్ పార్టీ గురించి. మీరు కదా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూడా పడేసింది. ఆర్థిక మంత్రి బాధ చేయండి. 2014లో తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయినావు, ఆర్థిక మంత్రి. ఏందని నువ్వు పని ఏం చేసింది? కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం సాయంత్రం కూడా ఒక దుకాణం ఏర్పాటు చేసుకొని కమిషన్ లేకుండా ఎవరు కాంట్రాక్ట్ చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా? కమిషన్ లేకుండా కాంట్రాక్ట్ చేయని నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావా? బీఆర్ఎస్ పార్టీలో పాపాలు చేసి బీజేపీ కాడుకుంటా పోయి నువ్వు అసలు మనిషివేనా? అసలు ఒక మహానటుడిగా మాట్లాడుతున్నాడు కూర్చొని.